ఇప్పుడు వాళ్ళు చెప్పింది అంతా అవాస్తవం. ఖచ్చితంగా 150 సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నాడు. ఎందుకు అనొచ్చు, ఎందుకు జగన్ గెలుస్తాడు, ఎందుకు చంద్రబాబు ఓడిపోతాడు? చంద్రబాబుకు క్రెడిబిలిటీ లేదు, అన్నీ అబద్ధాలే. చూస్తున్నారుగా ఆవేశం అతంది, ఆవేశం తప్ప ఆలోచన లేదు. జగన్ ఎంత ఆలోచనతో మాట్లాడుతున్నా చూస్తున్నారు కదా. ఇండియాలో ది నంబర్ 1 బెస్ట్ డెలివరీ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ప్రతి ఒక్కరికి ఇంటికి చేరుతుంది. ఒక్క రూపాయి మధ్యలో కరప్షన్ లేదు. సెక్రటేరియట్ అంటున్నారు వీళ్ళు. ప్రతి విలేజ్ ఈజ్ ఏ సెక్రటేరియట్. దెన్ వై డూ యూ నీడ్, హూ నీడ్స్ సెక్రటేరియట్? ఓల్డ్ టాప్ పొలిటీషియన్స్, టాప్ అఫీషియల్స్ నీడ్ సెక్రటేరియట్. దే కెన్ బి డన్ ఎనీవేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ సిస్టమ్, ఎన్ని రకాల సిస్టమ్స్ వచ్చాయి. సిస్టమ్స్ ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు. నీకు ప్రతి విలేజ్లో అక్కడ ఎట్లా ఉందంటే, గ్రామంలో ఒక హెల్త్ సెంటరు, ఒక రైతు భరోసా, ఒక మంచి స్కూలు, సచివాలయంలో ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ ఉన్నాడు. డెలివరీ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఉంది. దారుణంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వాలంటీర్లను ఇప్పుడు 10,000 ఇస్తామని ఎందుకు అంటున్నారు? సింపుల్, అదొకటే ఆయన ఒప్పుకున్నట్టు. ఈయన అది అలాగే మరి కొడాల నాని గారి పరిస్థితి ఏంటి సార్? కొడాల నాని ఖచ్చితంగా గెలుస్తాడు. ఇప్పుడు ఎలక్షన్, ఇప్పుడు వార్ అవన్నీ చూడండి. నామినేషన్కు లక్షల మంది పోతేనో 1000 మంది పోతేనే గెలుస్తారనేది కొడాలి నాయన ఇంకొకరా అనేది కాదు అక్కడ. ఇట్ ఈజ్ ఓన్లీ జగన్. ఎవ్రీబడి ఈజ్ ఓటింగ్ ఫర్ జగన్, నాట్ ఫర్ క్యాండిడేట్. అదే ఎవరైనా కూడా, ఈవెన్ ఇన్ కడప 10 పీపుల్ ఉన్నారు. కడప 10 పీపుల్ కూడా దే ఆర్ నాట్ సీయింగ్ ఎనీ ఇండివిజువల్ క్యాలిబ్రిటీ, దే ఆర్ సీయింగ్ జగన్. అట్లాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ చూస్తుంది. క్యాండిడేట్ ఎవడా అనేది క్యాండిడేట్ తర్వాత వచ్చిన తర్వాత జగన్ మార్చుకుంటాడు. వాళ్ళకి కావాలంటే ఏదన్నా వాళ్ళని కరెక్షన్ చేసుకుంటాడు అనేది వాళ్ళకి తెలుసు ప్రజలకి. దే వాంట్ టు గో ఫర్ ఓట్ జగన్. బాలకృష్ణ కూడా ఓడిపోతాడు. ఈసారి ఏమన్నా ఒక విచిత్రమైన విషయం జరగవచ్చు. లోకేష్ గెలవచ్చు మంగళగిరి. వాళ్ళ ముగ్గురు మార్జినల్ ఉంటుంది అంతే. రీసెంట్గా జగన్ గారి మీద దాడి ప్రతిపక్షాలు చేసామని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు సార్. ఇది ఏమండి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు కన్ను కాడ దెబ్బ తగిలింది, ఇంకొక అతనికి ఇద్దరికి దగ్గర తగిలింది. ఒకరికి కాదు, ఇద్దరికి దెబ్బ తగిలింది. అదే సార్, ఇద్దరికి ఎలా తగిలింది అని చెప్పేసి అడుగుతున్నారు. అవును, రాళ్ళతో కొట్టినప్పుడు ఇద్దరికి తగలచ్చుగా. ఒకే రాయి అంటున్నారు కదా సార్. ఒకే రాయి అనట్టు అనుకుంటే ఇప్పుడు ఈడ తగిలి అటు బాగుండొచ్చు, లేకుంటే 2 సార్లు తగిలి ఉండొచ్చు. ఎనీవే, బట్ అదేమి వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఆడ? అవసరమే లేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ పాజిటివ్ ఓటింగ్, దే ఆర్ గోయింగ్ ఫర్ నెగిటివ్ ఓటింగ్. దిట్ ఈస్ ది డిఫరెన్స్. చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే, వైఎస్ఆర్ వ్యతిరేకులంతా నాకు ఓటేస్తారనుకుంటున్నాడు. మేము నా మీద ప్రేమించే వాళ్ళు మాకు ఓటేస్తారని మేము అనుకుంటున్నాం. వీఆర్ పాజిటివ్ ఓట్. అస్సలు లేదు. ఈజ్ వెరీ గుడ్ వర్కర్. మీరు కావాలంటే ఒకరోజు రండి, పులివెందులకు నేను తీసుకెళ్తా. ఈ వేకప్ బై 5 o'clock, ఈ విల్ బి టిల్ 9 o'clock ఇన్ పబ్లిక్. ప్రతిరోజు ప్రజా దర్బార్ నడిపిస్తాడు, ప్రతిరోజు ఉంటాడు. ఇప్పుడు ఎలక్షన్ అని కాదు, నాన్ ఎలక్షన్ టైంలో కూడా 100%. మీకు నేను ఒక కారణం ఎవరైనా చెప్పమని నేను డిబేట్ చేస్తాను తెలుగుదేశానికి వచ్చేదానికి. నిన్ను చూశారు కదా ఆయన ఏం మాట్లాడుతున్నాడో, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళ భాష ఏమన్నా జనాలకి యాక్సెప్టెన్స్ ఉందంటారా? ఎంతసేపు తిట్టడం తప్పితే ఏమన్నా ఉందా? మేము ఇప్పుడు ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, నేను ఇది చేశాను, ఇది నచ్చితేనే నాకు ఓటేయండి అని. అట్లా వాళ్ళు ఒకటి చెప్తున్నారా? జగన్ తిట్టి ఓటు అడుగుతున్నారు. ఎవరు? ఇప్పుడు వాళ్ళు 24 గంటలు ఈయనని తిడితే ఆయన ఒక మాట అనకూడదా? ఇప్పుడు 24 గంటలు సైకో అని అంత తిడుతున్నారు. ఏ జగన్ నువ్వేంటి, నీ కెపాసిటీ ఏందని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా అంటే ఆయన ఎందుకనండి? ఆయన హీజ్ యంగర్ దాన్ హిమ్. ఆయనకు యూత్ బ్లడ్ ఉండదా అని ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఉందా? 3 పిల్లలు ఉన్నారా లేదా? అంతే. అది కరెక్టా చెప్పండి? మన హిందూ వ్యవస్థలో అది కరెక్టా? హిందూ వ్యవస్థలో మనం ఒక ఏకపత్ని ఏదో అంటారు కదా, మళ్ళీ అది మన హిందువులో ఉంది. రాముడు ఎందుకు అని అదే మనకు ఆదర్శం. మనం జై శ్రీరామ్ అంటున్నాం.
జై శ్రీరామ్ అంటున్నాం. అటువంటి బీజేపీ పక్కన పెట్టుకోవచ్చా? జగన్ను దాడి తట్టుకోలేక ఏదో ఏదో ఒకటి కోర్టుల ద్వారా లేకుంటే ఈ బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఆఫీసర్స్ను ఇట్లా మార్చి జగన్ ఇబ్బంది పెట్టడానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, కానీ బీజేపీ వల్ల ఓట్లు వస్తాయని కాదు వాళ్ళు పెట్టుకుంది. వైఎస్ సునీతమ్మ గారు అని ప్రెస్ మీట్లు పెట్టి అన్ని మీటింగ్స్ పెట్టి మా డాడీకి న్యాయం చేయమని అడుగుతుంది. ఇప్పుడు అది ఇట్ ఈజ్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సిబిఐ ఏం తీసుకోకూడదు. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు కదా బీజేపీ, ఇప్పుడు వాళ్ళందరూ అలయన్స్ కదా. బీజేపీ ఎందుకు ఇప్పుడు ది మ్యాటర్ ఈజ్ ఇన్ ద కోర్ట్ అండ్ సిబిఐని ఎందుకు వాళ్ళు ఇది చేయొచ్చు కదా. సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా. వాళ్ళని కరెక్ట్గా న్యాయంగా తొందరగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయమని ఎందుకు అడగకూడదు బీజేపీ? సొంత కుటుంబానికి న్యాయం చేయలేదని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అది జరిగింది, ఇంతవరకు తేల్చాల్సిన గవర్నమెంట్గా సిబిఐకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేశారు కదా. సునీతమ్మ గారు ఆవేదన అంతా న్యాయం చేయమని అడుగుతున్నాను. ఆమె న్యాయం చేయమని అడగడంలో తప్పు లేదు, కానీ చంద్రబాబు నాయుడిని అండ్ కోన్ కలవడం తప్పు. కలవడం కాదు, వాళ్ళతో తిరుగుతుంది. దస్తగిరిని వెనక పెట్టుకోవడం తప్పు. ఆయన నేనే మర్డర్ చేసిన అని చెప్పిన వ్యక్తిని వెనక పెట్టుకొని తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్.